భావమెట్టిదో ఫలితమట్టిది. ఎవరు ఇన్ని విధాలుగా ప్రయత్నించినా దైవాన్ని అర్థం చేసుకోలేరు. యద్భావం తద్భవతి. దైవము దగ్గరగా ఉన్నాడనుకుంటే దగ్గరగా కనిపిస్తాడు, దూరంగా ఉన్నాడనుకుంటే దూరంగా ఉన్నట్లు కనిపిస్తాడు. అనేక మంది తమ దోషాలను కప్పిపుంచుకొని దైవంపై నిందలు వేస్తుంటారు. దాని ఫలితం వారికే వస్తుంది గాని దైవములో ఎట్టి మార్పు ఉండదు. మీరు దైవాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నమ్మితే దైవము మీకు పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తాడు. మీరు పార్ట్ టైం భక్తిని ప్రదర్శిస్తే తాను కూడా పార్ట్ టైం శక్తిని చూపిస్తాడు. మీరు భక్తి ఉన్నట్లు నటిస్తే తాను కూడా శక్తి ఉన్నట్లు నటిస్తాడు. మీ భావం ఎట్టిదో అట్టి ఫలితమే మీకు లభిస్తుంది. దైవం మీ హృదయవాసి. మీ హృదయాన్ని వదిలి తాను ఎక్కడికి పోడు. కానీ మీరు మీ హృదయాన్ని లౌకిక చింతలతో నింపుకోవడం చేత అందులో దైవానికి స్థానం లేకుండా పోతున్నది. స్థానం లేకపోయినా దైవము అనుస్వరూపుడై ఉంటాడు. మీలో పవిత్రమైన భక్తి అభివృద్ధి అయినప్పుడు తాను ఘనస్వరూపునిగా రూపొందుతాడు.